గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్. కాఫీ వేస్తున్నావా? ఏం కర్రీ చేస్తారు? టమాటా వంకాయ చేయి, సరేనా? చేస్తా, నాకు నచ్చని కానీ చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ. కూరగాయలు తెమ్మంది, వంకాయ టమాటా చేస్తుందంట. ఇది 70 రూపీస్ కేజీ. टमाटर कैसा? టమాటాలు 50 రూపాయలు. బయట అయితే తక్కువ ఉంటాయి, మార్కెట్కి వెళ్తే తక్కువ దొరుకుతుంది. ఇక టమాటాలు, వంకాయ, జీలకర్ర. కరేపాకు మర్చిపోయాను, లేదా ఇప్పుడు అదే వేసేయండి. హాయ్, గుడ్ మార్నింగ్ మిల్కీ. హాయ్ చెయ్యు. చేసినా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసిరా? ఎప్పుడు చేసిరు? పెట్టిరా? ఎస్ఓఈ లిస్ట్ పెట్టిరా? అడగరా ఉంటే మరా? టిఫిన్ చేసినావా? ఏం టిఫిన్ చేసినావు? ఇడ్లీ. ఓకే, ఇగో నీకు ఇష్టమైన కొబ్బరి లడ్డూలు తెచ్చిన, తీసుకో తీసుకో. ఒకటి చాలా? ఇది మమ్మీకి అన్నా? కొబ్బరి లడ్డు. నువ్వుల లడ్డు లేకుండే. ఇంత చిన్న ఉన్నాయి వంకాయలు. ఇవి ఎంత తెలుసా? 70 రూపాయలు కిలో అంటాం. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. మార్కెట్లో అని మొత్తుకుంటుంది. సో కరెక్ట్ నువ్వు మొత్తుకుంటున్నావు, కానీ నాకు టైం ఉంటలేదు. తెస్తా, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. మీకు నెత్తి చూసుకుంటున్నావా? మరి మీ ఫ్రెండ్స్కి రెడీ చేయవా? అలిగేవరా? మా మిల్కీ ఫ్రెండ్స్ చూస్తారా? ఈమె ఫస్ట్, ఈమె సెకండ్, ఈమె థర్డ్. వీళ్ళు అలిగిరంట, వాళ్ళకి తయారు చేస్తలేరు అని. వీళ్ళంతా మా మిల్కీ ఫ్రెండ్స్. మంచి స్పైసీ చేస్తారా? ఏదో చికెన్ మటన్ లాగా చెప్తున్నావు. ఇది రేపు సండే కదా, రేపు చికెన్ బిర్యానీ చేస్తావా? చూద్దాం. మీకు చికెన్ బిర్యానీ తింటావా? రేపు చేయమంటావా? చెప్పు మరి, మమ్మీ చెప్పు. నువ్వు అడిగితే చేస్తుంది. చికెన్ బిర్యానీ చేస్తాం, మటన్ కర్రీ. చికెన్ బిర్యానీ ఇష్టమా నీకు? మటన్ కర్రీ ఇష్టమా? రెండు ఇష్టమా?
పురుగులే ఉన్నాయి వంకాయలు. వంకాయలో పురుగులు ఉంటాయి కామన్. పురుగులు ఉంటేనే మంచిగా ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అవి ఎరువులు ఎక్కువ కొడతారు అనుకో, పురుగు కూడా చనిపోతుంది. అదే ఇప్పుడు పురుగులు ఉన్నాయనుకో, అందులో పురుగు బతికింది అంటే మనకు కూడా సేఫ్ అని అర్థం. ఇక పురుగులే తినాలి. ఇక మరి పురుగులు తింటే మంచిదని పురుగులే తినాలా? పురుగులు తీసేయు, పురుగులనే తీసేయు. ఓకే. పురుగు బతికింది అంటే అది మంచిగా ఉందని అర్థం. మంచి ఆర్గానిక్ వంకాయలని అర్థం. అది కెమికల్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయనుకో, ఆ పురుగు కూడా చనిపోతుంది కదా. ఇది దేనికి? ఇది పచ్చి పులుసు చేద్దామని. పచ్చి పులుసు వంకాయ కర్రీ బాగుంటుంది. ఓకే ఓకే, పచ్చి పులుసు. రైస్ అయితే అయిపోయింది. ఎండ మళ్ళీ స్టార్ట్ అయింది. 10 గంటలకి ఎంత ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. మేమున్న ఏరియాలో అయితే చాలా ఎండ ఉంది. అంటే ఎక్కడైనా ఉందనుకోండి. చపాతీ చేయవా మరి ఈరోజు? డైలీ వచ్చిన బోర్ వస్తుంది చపాతీ. జొన్నలు చేస్తలే. తెచ్చుకోవాలి జొన్నలు. జొన్న రొట్టెనేమో డైలీ తిన్నా ఏం నష్టం కాదు. ఇప్పుడు హెల్త్ కూడా మంచిది కదా, తెచ్చుకోవాలి జొన్నలు. ఆవాలా ఇది? ఆవాలు జీలకర్ర. స్పెషల్గా ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. మేము డైలీ చేసుకునే వంటలే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ కర్రీ అయిపోయిందా? అయిపోయింది. ఒక 5 నిమిషాలు. ఇదేంటి? పచ్చి పులుసా? 5 నిమిషాల నుంచి దించేస్తాయి. ఇందులో కొబ్బరి పొడి వేస్తాను. పల్లీల పొడి, కొబ్బరి పొడి కాదు. సారీ, పల్లీల పొడి. బాగుంటుంది టేస్ట్. తాగుతా కాఫీ? నేను తాగా. వన్ టైమే తాగుతా. వన్ టైమే తాగుతా. మార్నింగే తాగుతాను నేను. ఒకటేసారి తాగుతా. కొంచెం తాగని. ఇలా కాఫీ వేడైందా?
ఒకటి కాదు అంతా మనం బాగా ఎక్కువ అవుతుంది. మిల్కీ అప్పుడైపోయింది అది ఏంటిది ఏంటి నైట్ పాలేసి పెట్టినామన్నమా మిల్కీ పెట్టింది నేను పెట్టలేదు వావ్ పాల ఐస్ క్రీమా? ఎస్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి తెలుసా మిల్కీ డ్రై ఫ్రూట్స్ కూడా? నేను కాదనుకున్నా నైట్ ఎన్ని గంటలకు పెట్టి 7-8 పెట్టింది బాగా సూపర్. నాకు లేదా మిల్క్ ఒకటే ఉందా? ఇంకోటి ఉందా? ఒకటే అవన్నీ పెట్టింది మమ్మీ తిట్టిండు. ఎంత తిట్టినావు? ఎంత తిట్టినావు? అట్లా కాదు మళ్ళీ ఈరోజు కాఫీ కావాలి పాలని చెప్పిన మిల్కీ వేసింది ఐడియాతో నేను అయితే చెప్పలేదు మిల్కీ నువ్వు యూట్యూబ్లో చూడు రెసిపీ ఐస్ క్రీమ్ రెసిపీ చూడు మనం తయారు చేద్దాం. ఫస్ట్ టైం నువ్వు చేసినప్పుడు కానీ రాలేదు అది అంటే బయటకి జ్యూస్ తెచ్చి పెట్టినా కాలేదు. మిల్కీ అసలు ఏం చేసింది బాగుందా టేస్ట్? సూపర్ ఉంది. సేమ్ కుల్ఫీలానే ఉంది. కుల్ఫీలాగానే ఉందా? సరే మా మిల్కీ ఒకటే ఐస్ క్రీమ్ తయారు చేసింది. ఇందులో ఏమున్నాయి బిడ్డ? ఇందులో ఐస్. ఓన్లీ ఐస్. వాటర్ పోసి పెట్టినా ఊకే తినద్దు, గొంతు నొప్పి అవుతుంది, సర్ది అవుతుంది. అన్నిట్లో అవే ఉన్నాయా? అల్లం తెచ్చుకోవాలి పట్టుకోవాలి కొంచెం ఉండాలి. బయట పచ్చి పులుసు రెడీ. రెడీ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. వంకాయ కర్రీ, పచ్చి పులుసు, చపాతి. వంకాయ కర్రీ ఎలా అయిందో టేస్ట్ చేసేసి సూపర్ అయింది. చేస్తాం బాగుందా టేస్ట్? సూపర్ ఉంది. నాకు చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా వంటలు ఇవి. రేపు మళ్ళీ ఒక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.